ఈరోజు అంటే ఎలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నా సరే మన దగ్గర ఉండేటువంటి చాలా పెద్ద మెడిసిన్ బ్రహ్మానందం గారు. అంటే డాక్టర్స్ జనరలీ ఒంట్లో బాగాలేకపోతే పొద్దున్న ఈ మాత్ర వాడండి, రాత్రి ఈ మాత్ర వాడండి అంటారు కదా. దాని బదులు పొద్దున్న బ్రహ్మానందం గారు ఈ క్లిప్పింగ్ చూడండి, సాయంత్రం పడుకునే ముందు ఈ క్లిప్పింగ్ చూడండి రాసి ఇచ్చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు రాసి ఇవ్వకపోయినా మేము అదే చేస్తూ ఉన్నాము. అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము మన హాస్య బ్రహ్మ, పద్మశ్రీ, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, ద హ్యాండ్సమ్, ద వెరీ వెరీ డైనమిక్ బ్రహ్మానందం గారు. ఫేస్ చూసారా ఎంత హ్యాండ్సమ్గా ఉందో, ద వన్ అండ్ ఓన్లీ. ఆ స్టైల్ చూసారా, ఆ నడక చూసారా, అన్న నడిచొస్తే మాసా. ఒక మైక్ ఇస్తా, వెళ్ళిపోతున్నా. అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ టైంకి ఇంట్లో పడుకునే టైం, నేను నిద్రపోయే టైం జనరల్గా. ముఖ్యంగా ఈ సినిమాకి నీకు సంబంధం ఏంటని ఎవరన్నా అడిగాడు అనుకోండి, ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్ ఫర్ దట్. నేను యాక్ట్ చేయలేదు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఏంటి ఏమీ తెలియదు. నేను ఈ ఫంక్షన్కి రావడానికి ముఖ్యమైన రీజన్, మంచి మనిషి, మంచి ఆలోచనలు ఉన్న మనిషి, మంచి కార్యాచరణ ఉన్న మనిషి, అంతకు మించి మంచి భక్తుడు, నా మిత్రుడు అర్జున్. నాకు ఫోన్ చేసి, బ్రహ్మానంద గారు మా అమ్మాయి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్, అక్కడితో ఆయన వాయిస్ కట్ అయింది, నా వాయిస్ అందులో ఇంక్లూడ్ అయింది, నేను తప్పకుండా వస్తున్నాను సార్, ఎక్కడ, ఎన్ని గంటలకి, ఏంటి ఆఫీస్ అని అడిగాను. ఎందుకంటే యాక్టర్స్ చాలామంది ఉంటారు, యాక్టర్స్ విత్ క్యారెక్టర్, యాక్టర్స్ విత్ హ్యుమానిటీ, యాక్టర్స్ with culture, actors with behavior. Very few people will be like that. That's one of the gentleman, Mr. Arjun. I love him. అందుకని నేను ఇక్కడికి వచ్చాను. రెండో పాయింట్, నాకు ఈయన చెప్పిన దానిలో ముగ్గురు వ్యక్తుల్ని నేను సన్మానిస్తున్నానండి. సన్మానం అనేది పెద్ద పేరు అవుతుందేమో, వాళ్ళని మనం సన్మానించుకునేంత స్థితి కాదు, కానీ వాళ్ళని కనీసం మనం గుర్తించాల్సిన బాధ్యత ఉందని ఒక మానవతావాదిగా నాకు అది చెప్పినప్పుడు ఒకసారి గుండెల్లో ఎక్కడో నిజంగా ది గ్రేట్ థింగ్, మనకి దైవం మానుష రూపేణ అని, భగవంతుడు మనిషి రూపంలో ఉంటాడని ఇందాక తమ్ముడు సాయి మాధవ్ చెప్పాడు. వాళ్ళు ముగ్గురు గాడ్స్ అని. ఎంత అద్భుతమైన విశ్లేషణ కూడా ఇచ్చాడు ఆయన. మనం మామూలుగా మాలాంటి వాళ్ళం ఎక్కడికన్నా వెళ్తే ఎవరన్నా స్వామీజీలకు, బాబాలకు కనపడి వాళ్ళు అలాగా గడ్డాలు అవి పెట్టుకుని ఇట్లా ఉంటే మన దండాలు పెట్టడానికి వెళ్తే, we think they are the embodiments of God, but they are not. ఎందుకు కాదని అంటున్నానంటే, ఆయన సృష్టించినటువంటి ఈ విశ్వజనీయమైనటువంటి ఈ సృష్టిలో తన బిడ్డొచ్చి తన పాదాలకు నమస్కారం చేస్తానంటే, వద్దు వద్దు నువ్వు తాగటానికి వీలేదు ఏ తండ్రి అనడు. ఇంతమంది తండ్రుల్ని సృష్టించినటువంటి భగవంతుడు అసలే అనడు. అందుకని ఆ ముగ్గురు, ఇందాక తమ్ముడు చెప్పినట్టు 70 గజాల ఎప్పుడొస్తే కబ్జా చేసుకుందామనే వాళ్ళకి 70 ఎకరాల భూమి చదువుకుని తన చదువును పక్కన పెట్టి ఒక అడవిని సృష్టించినటువంటి వ్యక్తి. పాములతోటి మనకు మామూలుగా చాలామంది చెప్తుంటారు, ఏం చెప్తుంటారంటే శివుడు మెళ్ళో పాము ఉంటుంది. శివుడు మెళ్ళో పాము ఎందుకు ఉంటుందంటే ఏదో పాముని కాదు, వాళ్ళు మీరు షిరిడి సాయిబాబాను చూడండి, పక్కనే చిన్న చిన్న జంతువులు, పాములు ఇట్లాంటివన్నీ తిరుగుతుంటాయి. వాటిని మామూలుగా మనల్ని, మామూలు మనుషుల్ని ఎలా అయితే మనం ప్రేమిస్తామో, అభిమానిస్తామో, దగ్గరికి తీసుకుంటామో, అలాగే జంతుజాలాన్ని, కీటకాల్ని. అందుకే ఆయన భక్త కన్నప్ప అని మనకున్నాడు. ధూర్చటి కవి చెప్తాడు, ఏ వేదంబు పఠించ లూత భుజగం వేశాస్త్రములు చూచన్ తానే విద్యాభ్యసనం వరచకరి చెంచేమంత్ర మోహించన్
బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కాదు నీ పాద సంసేవనాసక్తియేగాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఈ పద్యం నేను ఎందుకు చెప్పానంటే, నాకు ఈ పద్యం వచ్చని చెప్పడానికి కాదు. ఏం చదువుకుంది? ఏనుగేం చదువుకుంది, పాము ఏం చదువుకుంది, సాలెపురుగు ఏం చదువుకుంది, ఇవేమీ చదువుకోలేదు. వాటికి తెలిసింది ఏంటంటే దైవారాధన చేయటం, దేవుడు పాదాల దగ్గర పడి ఉండటం మాత్రమే తెలుసు. అటువంటి వాళ్ళు ఆ దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు, మనకు కనిపిస్తాడో లేదో మనకు తెలియదు, కానీ నిజంగా దే ఆర్ ది గాడ్స్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్, దట్స్ ట్రూత్ పీపుల్. వీళ్ళ ముగ్గురిని ఈయన పట్టుకుని తీసుకుని ఇక్కడికి రావాలి అనేటువంటి బాధ్యతని అందరికీ ఒప్పచెప్పడు భగవంతుడు, కొంతమంది మాత్రమే ఒప్పచెప్తాడు. అటువంటి వాళ్ళల్లో పరమ భక్తుడైనటువంటి వాడు అర్జున్. నాన్న, నీ కూతురు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసుకుంటున్నావు, అందరూ చేసినట్టు అనేది కాకుండా ఏదో ఒక గొప్పతనం, ఒక నిజాయితీ, జీవితాన్ని త్యాగాలు చేసినటువంటి మనుషుల్లో గొప్పవాళ్ళు, మనుషుల్లో దైవత్వం ఉన్నటువంటి వాళ్ళని నువ్వు చూజ్ చేసుకుని వాళ్ళకి సంతృప్తికరంగా నువ్వు సంతృప్తి పడే విధంగా వాళ్ళని గౌరవించరా అని పరమేశ్వరుడు అతనిలో ప్రవేశించి ఈ పని చేయించాడేమో అనిపించింది. ఇటువంటి పని, ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయటానికి కొంతమందిని నియమిస్తాడని చెప్పాను కదా భగవంతుడు. అటువంటి వాళ్ళలో అర్జున్ ఒకడు. చిన్నవాడైనా ఎంతో మంచి మనిషి. అతను ఇలాంటి పని చేస్తున్నాడు అన్నప్పుడు నేను అనుకున్నాను, వాళ్ళు ఎలాగో కాళ్ళకు దండం పెట్టేటప్పుడు పాదస్పర్శ చేయనివ్వరు, కానీ వీళ్ళు మాకు బేవర్స్గా దొరికారు, మాకేమీ ప్రాబ్లం లేదు. ఈ దేవుళ్ళకి మనం ప్రత్యేకంగా యజ్ఞాలు యాగాలు చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు భూమి మీద సంచరించేటువంటి జంతువులు కాబట్టి వీళ్ళొక కన్నప్పలు, వీళ్ళొక మహానుభావులు. వీళ్ళని స్మరించుకుని స్పృశించుకుంటే దేవుణ్ణి స్పృశించినటువంటి ఆనందం కలుగుతుంది, భక్తి కలుగుతుంది, సంతృప్తి కలుగుతుందని ఈ 3 రీజన్స్ వల్ల నేను ఇక్కడికి రావాలనుకున్నాను. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, అర్జున్ ఆయనతో పాటు కలిసి నటించిన సహనటుడిని మాత్రమే కాదు, ఆయన దర్శకత్వం వహించిన జై హింద్ 2 అనే సినిమాలో నేను కమెడీగా యాక్ట్ చేశాను. కాబట్టి ఒక డైరెక్టర్ నన్ను పిలిచి కమాండింగ్గా, మీరు కైండ్లీ మా సినిమాలో మీరు యాక్ట్ చేశారు కదా, లేకపోతే యు ఆర్ మై ఆర్టిస్ట్, మీరు మా ఫంక్షన్కి రావాలండి అని అడగొచ్చు, అదర్వైజ్ డిమాండ్ చేయొచ్చు. ఎప్పుడు డిమాండింగ్ అనేది మా సతీ చెప్పాడు, ఆయన వల్ల కాదు. ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా ఉండి తన పని చేయించుకోగలిగినటువంటి సమర్థుడు నా తమ్ముడు అర్జున్. కాబట్టి అతను పిలిచినప్పుడు నేను తప్పకుండా రావాలి, వెళ్ళాలి అనేటువంటి, ఎవరన్నా వెళ్ళేటప్పుడు కూడా అడిగారు, ఏమంటే మీరు సినిమాలో యాక్ట్ చేశారా? అదిగో అశోక్ కుమార్ గారు కూడా అడిగారు ఇందాక, మీరు ఉన్నప్పుడు ఈ సినిమాలో ఉన్నారండి మీరు? ఈ సినిమాలో లేను, కానీ సినిమాలో ఉన్న లెజెండ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న నటులు ఉన్నారు ఇక్కడ. దట్ ఈస్ సత్యరాజ్, ప్రకాష్ రాజ్. వీళ్ళు దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. వాళ్ళు పైకి అంత సాత్వికంగా కనపడి ఎక్స్ట్రాడినరీ అబండెంట్ టాలెంట్ యాజ్ వెల్ యాజ్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నటువంటి మనుషులు. వాళ్ళు యాక్ట్ చేస్తుంటే క్యారెక్టర్స్ కనపడతాయి తప్ప నటీనటులు ఎక్కడా మీరు కనపడరు. అటువంటి నటీనటులతోటి ఈ సినిమాని నిర్మించినటువంటి అర్జున్ డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి. మంచి మనుషులకి సక్సెస్ డెఫినెట్గా ఉంటుంది. ఎప్పుడు అర్జున్ అనే వ్యక్తి వాళ్ళ అమ్మాయిని హీరోయిన్గా పెట్టి సినిమా చేసి తనలో ఉన్నటువంటి ఐశ్వర్య ఈజ్ జస్ట్ ది బ్లడ్ ఆఫ్ అర్జున్, జస్ట్ ది ఎయిర్ ఆఫ్ అర్జున్, జస్ట్ ది ఫుడ్ ఆఫ్ అర్జున్, జస్ట్ ది బ్లడ్ ఆఫ్ అర్జున్. తన గాలిని, తన నీటిని, తన ఆహారాన్ని, తన రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి బిడ్డని తనంత బిడ్డగా చేసుకోవాలనే కోరికతోటి అతను నిరంతరం శ్రమిస్తూ తనే దర్శకత్వం వహించి తనే ఆర్థిక బాధ్యతలని స్వీకరించి ఈ సినిమాని నిర్మిస్తున్నందుకు అతనికి శుభం జరగాలని, నిజమైన మానవుడు ఎవరైనా ఉంటే, నిజమైన మనిషి ఎవరైనా ఉంటే అది తప్పకుండా వాంఛనీయం, ఆలోచించాలి, అతన్ని ఆశీర్వదించాలి, అతనికి బెస్ట్ విషెస్ చెప్పాలి. అది అమ్మా, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నీకు తప్పకుండా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు
అద్భుతమైన కీర్తిని మీ నాన్నకి ఇంకా పెద్ద కీర్తి కిరీటాన్ని నువ్వు తెచ్చిపెట్టాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ కెనాట్ మెన్షన్ యువర్ నేమ్స్ అండ్ ఆల్ దట్. ఎదురుగా ఉన్నాడు మనిషి నల్లగా ఉంటాడు, వచ్చాడా? 2 minutes తీసండి. మనిషి నల్లగా ఉంటాడు, నల్ల డ్రెస్ వేస్తాడు. అనూప్ రూబెన్స్, సచ్ ఎ టాలెంటెడ్ గై. ఇతను ఈ అనూప్ రూబెన్స్ అనేవాడు మరి చాలామందికి ఈ రోజుల్లో మీరు చూస్తుంటారు కదా, అశోక్ కుమార్ గారు ఒక సినిమా హిట్ అయితే రెండో సినిమాకి ఇంకో రకంగా ఉంటాడు. అతను కాదేమో అనుకున్న ఫీలింగ్ వస్తుంది మనకి. అటువంటిది ఇన్ని సినిమాలు తన కష్టంతో, తన ఓన్ ఎఫర్ట్, చాలా తన్ను తాను సానబట్టుకుని తనే శిల, తనే శిల్పి, తనే శిల్పం అతను అనూప్ రూబెన్స్. ఇటువంటి వాళ్ళ కలయిక చేత చేసినటువంటి హీరో పేరు నాకు తెలియదు. ఏమనుకోవద్దు, సీరియస్గా చూస్తున్నావు, మామూలుగానే చూస్తున్నావా? సీరియస్గా చూస్తున్నావా మామూలుగానే చూస్తున్నావా? లేదు కదా, ఎందుకంటే పేరు చెప్పలేదని కొంచెం. నిరంజన్ హీరో హీరోయిన్ మేడ్ ఫర్ ఈచ్ అదర్లో ఉన్నారు, చాలా అందంగా, వెరీ గుడ్ పెయిర్. అటువంటి హీరో హీరోయిన్స్, ఇంతమంది నటులు మధ్యలో ఈయన స్పెషల్ అపీరెన్స్ ఎందుకంటే అవసరమా అర్జున్ గారిది? కానీ ఒక్కసారి ఇందాకదాకా జరుగుతున్నటువంటి ఆ ట్రైలర్లో అర్జున్ అపీరెన్స్ అలా రాగానే ఒక చిన్న అలర్ట్, ప్రతివాడు ఒక అటెన్షన్, హీస్ మై ఫిలిం అనే ఫీలింగ్ కలిగే విధంగా చేసుకున్నటువంటి ఒక మంచి మనిషి, ఒక మంచి దర్శకుడు, మంచి నిర్మాత, మంచి 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 ఎన్నిసార్లు చెప్పిన తనివి తీరదు. అంతటి మంచి మనిషి నన్ను పిలిచినందుకు, నన్ను ఈ కార్యక్రమానికి రావాలని నన్ను ఆహ్వానించినందుకు నిజంగా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నాకు చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. అక్కడ అమ్మాయి ఎవరు ఇందాక, ఇదిగో మా అమ్మాయి, నేను మాట్లాడుతుంటే వినవా? కంప్లీట్గా ట్రాన్స్లేట్ చేసుకుంటున్నాను. అది కాదు, నేను మాట్లాడుతున్నాను వినకుండా నువ్వు ఎవరితో ఎందుకు మాట్లాడుతున్నావు? సార్ మంచి క్వశ్చన్ అడిగారు. మీ ఫ్రెండ్ ఒకళ్ళు వచ్చారు, వాళ్ళని స్టేజ్ మీదకి తీసుకొద్దామని. నా ఫ్రెండ్ వచ్చాడు? ఎస్. నాకు ఫ్రెండ్ ఉన్నాడా? మిమ్మల్ని ఇద్దరిని చూస్తే మాకు హనుమాన్ జంక్షన్ గుర్తొస్తుంది. అమ్మా ఒకసారి తీసుకొని రమ్మా ఫ్రెండ్ని. అదిగో సార్, అదిగో వచ్చింది. అది ఎద్దో ఆవో నాకు తెలియదు కానీ అమ్మా జాగ్రత్త జాగ్రత్త రమ్మా. అదా హనుమాన్ జంక్షన్ చూసిన వాళ్ళందరూ ఎక్కడున్నారా? గుర్తుందా మీకు ఈ సీను? అర్జున్ గారు అండ్ అలాగే బ్రహ్మానందం గారు. అర్జున్ గారు ఒక్కసారి మీరు కూడా స్టేజ్ మీదకి రావాలి. అర్జున్ గారు మీరే చూడండి సార్, దీనికి మాట్లాడడం కూడా వచ్చు. ఇవాళ బ్రహ్మానందం గారికి ఈవెంట్కి వచ్చినందుకు గిఫ్ట్. పొడవకు. ఓకే, ఇప్పుడు ఐ వాంట్ టు గివ్ అండ్ ప్రెజెంటేషన్ టు మై బిలవ్డ్, టు యువర్ బిలవ్డ్ డాటర్ అండ్ అవర్ బిలవ్డ్ డాటర్ ఐశ్వర్య. Aishwarya, many happiness of the day, Amma. God bless you. I want to give you one gift. This is my painting. This is your daughter's presentation. Nivedita garu to please come onto the stage. Yes, Brahmanandam గారే స్వయంగా స్కెచ్ వేసింది. సో అది ప్రమాణపూర్తిగా నేను వేసిన బొమ్మే, అంటే నమ్ముతారో లేదో అని. చాలా బాగుంది కదా, గబుక్కున ఎవరిదే వేసిన బొమ్మ నా పేరు చెప్పుకున్నానేమో అనుకుంటారండి. కానీ ఆ బొమ్మ ఎందుకు ఇచ్చానంటే, అది నాకు ఐ లవ్ అర్జున్స్ పెర్ఫార్మెన్స్. ఆ సినిమాలో ఒక చిన్న ఆంజనేయ స్వామి క్యారెక్టర్ చేస్తాడు, మహేష్ బాబు సినిమా కాదు నితిన్ సినిమా. ఏంటండి అది?
కృష్ణవంశీ గారి డైరెక్టర్. శ్రీ ఆంజనేయంలో ఆల్మోస్ట్ ఆంజనేయుడు క్యారెక్టర్ లాగా హ్యూమన్ బీయింగ్గా ఉంటూ ఆంజనేయ స్వామి క్యారెక్టరిస్టిక్ అందులో ఆ క్యారెక్టర్లో పెట్టి ప్రవేశించి అద్భుతమైన నటన ప్రదర్శించాడు. అప్పుడు రీసెంట్గా ఆయన ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కట్టించినట్టున్నారు. సచ్ ఎ గ్రేటెస్ట్ డివోటీ. అందుకని భక్తికి నిదర్శనం చాలా ఉంటాయి. నేను చెప్పే భక్తికి నిదర్శనం ఏంటంటే, నాకు తెలిసిన నిదర్శనం అశోక్ గారు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు అవి కాదు భక్తికి నిదర్శనాలు. భగవంతుడు మనకి ఈ శరీరాన్ని, పాంచభౌతికమైన శరీరాన్ని ఇచ్చినందుకు సంతృప్తికరంగా ఉంటూ అన్నిటికీ న్యాయం చేకూరుస్తూ నిరంతరం స్వామి పాదాలతోటి స్వామి నామం మనసులో ఒక పక్కన స్మరించుకుంటూ ఇంతటి అద్భుతమైన జీవితాన్ని ఇచ్చావు తండ్రి, ఇంతకంటే నాకేం కావాలని నిరంతరం భగవంతుడికి కృతజ్ఞతతో ఉండటమే భక్తి. అటువంటి భక్తి కలిగిన వాడు అర్జున్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.